మార్నింగ్ ఈరోజు లంచ్ బాక్స్కి నేను కర్రీ డ్రమ్ స్టిక్ అండ్ వంకాయతో నేను డిఫరెంట్గా చేయబోతున్నాను. కొబ్బరి తీసుకున్న కొబ్బరి తెల్లగడ్డ కొబ్బరి తురిమేసి మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు ఇవి కడిగి పెట్టుకున్న దీన్ని కట్ చేసేసి ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఆయిల్ వేసాను, తెల్లగడ్డ దంచుకున్న తెల్లగడ్డ, ఆనియన్ కర్రీ వేసి కాస్త గిన్నె వేగనిస్తాం, ఉడకనిస్తాం. చిన్న టమాటా వేస్తున్నాను. ఒక 5 minutes అట్లా ఆయిల్ ఉన్న వాళ్ళు వెళ్తాము. ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి, ధనియాలు వేసి పెట్టుకున్నాం. మిరప్పొడి 2 స్పూన్ వేసేస్తాము. చూసి కారం చూసి వేసుకుంటాం. ధనియాల పొడి మనం వంకాయతో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. కాస్త వాటర్, 1 గ్లాస్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టేస్తాము. అండ్ లోపల నేను కొబ్బరి ఇలా జూరుకున్నాను. దీన్ని మనం వేసి మిక్సీకి వేసేసి మన లాస్ట్లో దించేటప్పుడు వేసేస్తాం. మూత పెట్టేస్తాం, కలబెట్టేసి ఒకసారి లో ఫ్లేమ్లో ఉడికిపోతుంది. మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, వద్దంటే ఉప్పు కారం సరిపోయిందో చూసుకోండి ఒకసారి. అప్పుడప్పుడు కలబెడతా ఉండాలి, ఎందుకంటే డ్రమ్ స్టిక్స్ కూడా ఉడకాలి కదా. కొంచెం కూడా వాటర్ వేసుకుందాము. సరే, డ్రమ్ స్టిక్ అది చక్కగా టమాటాలు వేసి చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అది మీరు ఒకసారి డ్రమ్ స్టిక్తో ఇలా చేసి చూడండి. రైస్కి ఒక్క గ్రేవీతో మొత్తం రైస్ తినేయచ్చు, అంత బాగుంటుందండి. కదా ఇప్పుడు కొబ్బరి అటు ఫైనల్గా కొబ్బరి వేసేసి ఇలా దీన్ని మనం దాన్ని కలపెట్టేసి, మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు. కొబ్బరి తెల్లగడ్డ 2 వేసాం కదా, ఇది చాలా ఫైన్గా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసిన గ్రేవీ కర్రీ 2 వచ్చేస్తుంది. కలిపేసి దీన్ని మీరు సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.